హాయ్ అండి, చూస్తున్నారు కదా, ఇదైతే మనము శ్రీశైలంలో ఉన్న శిఖరం అంటే ఇది ఒక టెంపుల్ అండి. ఇది నందీశ్వరుది ఉంటుంది. సో ఇక్కడ మనము వెహికల్స్ కానీ ఏదైతే కానీ అక్కడ వస్తే కూడా వాళ్ళు చెప్తారు శిఖరం దర్శనానికి మనము అంటే వాళ్ళు చెప్తారు. ఇది ప్రత్యేకత ఏంటి అంటే మనము స్టెప్స్ ఉండేవి చూపించాను. ఆ స్టెప్స్ నుంచి నంది ఉంటుంది. ఆ నంది కొమ్ములకి వెళ్ళి భ్రమరాంబిక అని శిల గోపురాలు కనిపిస్తాయండి. సో మాకైతే మొత్తం స్నో ఉంది కాబట్టి ఏమీ కూడా కనిపించలేదు. కానీ అలా చూస్తే మాత్రం కంపల్సరీ కూడా చాలా అంటే కనిపిస్తాయంట. ఇక్కడ రోడ్డు చూడండి, మల్లికార్జున స్వామి కానీ వినాయకుడు కానీ అవన్నీ కూడా చాలా బాగుంది. ఈ శిల గోపురంకి ఇది చూడండి, ఆ వెనుక భాగం అంతా చూడండి, మొత్తం కూడా ఆ శివ లింగంతో మొత్తం అంతా కట్టడాలు కూడా ఆ లింగం రూపంలోనే మొత్తము ఆ వెనుక భాగం అంతా కూడా లింగ రూపంతోనే మొత్తం అంతా కూడా ఉంది. సో ఇక్కడ గణపతి కానీ కాలభైరవుడు కానీ శివలింగ రూపం కూడా ఇక్కడనే ఉంది. మీరు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా ఈ శిఖరం అనేది శిఖర దర్శనం కూడా మీరు చేయించుకోండి. చాలా బాగుంటుంది. మేమైతే అక్కడ వెళ్ళి ఎవరైనా సరే శిఖర దర్శనం అంటే ఎవరైనా వస్తారు, వెహికల్ వాళ్ళైనా సరే, మీరు ఓన్ వెహికల్ వెళ్ళినా సరే అని శిఖర దర్శనం అయితే మీరు చేసుకోండి. చాలా బాగుంటుంది. అసలు వెనుక కట్టడం అనేది అది ఎంత ఎలా కట్టారో అసలు ఆ దేవుడికి అది అసలు చాలా అది అసలు చాలా అంటే ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మాటల్లో కూడా చెప్పలేను. అది అసలు చూసిన వాళ్ళకి అసలు అది ఒక ఆనందంగా ఉంది. చూడండి ఒకసారి. ఓం నమః శివాయ.